ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఆగస్టు 7వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థనా సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాలు జిల్లాలో ఉన్న 12 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం. ఈ అలంపూర్ మండలంలో మొత్తం 15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను ప్రభు దర్శించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడైన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 15 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు ప్రభు. అందును బట్టే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా సహాయం దయచేయండి. ఈ మండలంలో మీ పరిచర్య చేస్తున్న సువార్థికులను, సేవకులను బలపరచండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ గంభీరమైన కార్యాలు మీరు జరిగించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 7వ అధ్యాయం 14వ మాటను 15వ మాటను దయచేసి చదువుతున్నాను. ఆసక్తితో వినండి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాయును అనే ఒక ఊరికి వెళ్ళినట్లు, నాయును అంటే శాపగ్రస్తమైన గ్రామం అని, ఈ శాపగ్రస్తమైన గ్రామానికి యేసు ప్రభులు వారు వెళ్ళినప్పుడు ఆయన శిష్యులను, బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచున్నట్లు ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మూసుకొని పోబడుచుండినని, అతని తల్లికి అతడొక్కడే కుమారుడని, ఆమె విధవరాలని
ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారని ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి అని నిన్నటి దినము వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ 14-15 మాటలు ఈరోజు మనం ధ్యానిస్తే, ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా, ఏ చిన్నవాడు నాయును అనే గ్రామంలో చనిపోయి ఆ పాడి మీద మోయుచున్న ఆ చిన్నవాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, ఆయన జీవించిన వారితో మాట్లాడగలడు, ఆయన చచ్చిన వారితో కూడా మాట్లాడగలడు. ఆయనకు అంత అధికారం ఉంది. చనిపోయిన ఆ చిన్నవాడితో చెప్తున్నాడు, చిన్నవాడా నిన్ను లెమ్మని చెప్పుచున్నాను అని ప్రభు అంటూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో, ఏ స్థితిలో జారిపోయి ఉన్నారో, ఏ స్థితిలో కుంగిపోయి ఉన్నారో, ఏ స్థితిలో మీ జీవితం అతలాకుతమైందో ప్రభు మాట్లాడుతున్నారు. ఆ చనిపోయిన వాడు పాడి మీద ఉంటుండగా ఆ వ్యక్తిని ఆజ్ఞాపిస్తున్న దేవుడే ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుండి యేసుక్రీస్తు నామములో మీరు లేచుదురుగాక. చనిపోయిన చిన్నవాడితో మాట్లాడుతున్నాడు. చిన్నవాడా నేను లెమ్మని చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు యేసు ప్రభుల వారితో. యేసు ప్రభుల వారు అతనిని ఏం చేశారంటే అతని తల్లికి అప్పగించారు. పాడే అనేది పాపానికి సాదృశ్యం, మరణం అనేది పాపానికి సాదృశ్యం. పాపములో ఉన్నవాడిని ప్రభు పిలిచారు, బ్రతికించాడు. ఆయన అతని తల్లికి అప్పగించాడంటే, తల్లి దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన పల్లెల్లో, మన గృహాలలో పాడి మీద మోయబడుచున్న అనుభవంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. రండి, వారిని యేసు ప్రభు ఎదుగు తీసుకొద్దాం. ఆయన వారిని బ్రతికించగలడు, ఆయన వారున్న స్థితిలో నుండి విడిపించగలడు. కనుక ఈ ఉదయకాల సమయంలో వారందరినీ ప్రభువుకు సమర్పిద్దాం. మన జీవితాలు కూడా ప్రభువుకు సమర్పించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు దేవా. మేమే స్థితిలో ఉన్నామో మా స్థితిని మార్చగలిగిన దేవుడు మీరే. కృపగలిగిన దేవా, మమ్మల్ని మీరు కనికరించండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ పాడి అనే స్థితిలో నుండి నన్ను విడిపించమని ప్రార్థిస్తున్నాం. నాయనా, ఆ చిన్నవాడిని లేపినట్టుగా మమ్మల్ని మీరు లేపండి ప్రభు. మమ్మల్ని సంఘాలకు అప్పగించండి, మీ సహాయం దయచేయమని. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావం పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు
గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.